ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతా కిచెన్. ఈరోజు కారపూస వేస్తున్నా. దీనికి ఏమేమి కావాలనో ఇక్కడ ఉన్నాయని చూడండి ఒకసారి. ఇది శనగపిండి, నువ్వులు, కారం, ఉప్పు, వేడి నీళ్ళు, ఇవి జీలకర్ర, వెల్లుల్లిపాయ. ఇలా మనం పేస్ట్ లాగా చేసుకొని ఇందులో వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. శనగపిండి ఇదంతా మొత్తం ఈ జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది మన పిండిలో కలిసేలాగా ఇలా రెండు చేతుల్లో కలుపుకోవాలి, మొత్తం మిక్స్ అయ్యేదాకా. నువ్వులు నేను 4 కేజీల బియ్యపిండి తీసుకున్నా. అందులో శనగపిండి మాత్రం 1/2 కేజీ తీసుకున్నా, సరిపోద్ది. కారం మీకు సరిపడా వేసుకోండి. నేనైతే మాకు సరిపడా టేస్ట్ని బట్టి వేసుకోండి. ఒక్కొక్కరు కారం నిండుగా తింటారు, కొంచెం మందికి చప్పగా ఉండాలనుకుంటారు కదా, దాన్ని బట్టి మీరు ఒకసారి టేస్ట్ వేసి తీసుకోండి. సాల్ట్ కూడా మనకు తగ్గట్టే. కొంతమంది చప్పగా తింటారు, కొంతమంది నిండుగా తింటారు కనుక మనకు నచ్చినట్టు కారం ఉప్పు అడ్జస్ట్ చేసుకోవడమే. మళ్ళీ టేస్ట్ చూసుకొని తక్కువ అనిపిస్తే వేసుకోవాలి. మొత్తం ఇదంతా పిండిలో కారం ఉప్పు నువ్వులు అన్నీ కలిసేలాగా ఇలా రెండు చేతుల కలుపుకోండి. పిండి ఎక్కువ ఉంటే ఇలా రెండు చేతుల, కొంచెం పిండి అయితే ఒక చేత కలుపుకోవచ్చు మనకు. ఇది నేను ఎక్కువ క్వాంటిటీ వేస్తున్నా, మాకు ఎందుకంటే పార్సల్ పంపించాలా ఇంట్లో, అందుకని ఎక్కువ తీసుకుంటున్నాను నేను. వేడి వేడి నీళ్ళు ఇలా మెల్లగా కొంచెం కొంచెం ఇలా స్పూన్ తోటి కలుపుకోవాలి. వేడి నీళ్ళు కదా, మొత్తం వేడి నీళ్ళు పోసుకుంటా ఇట్లా పిండిని మిక్స్ చేసుకుంటే గుల్లగా వస్తుంది కారపూస. ఇందులో కావాలంటే వేడి ఆయిల్ కూడా పోసుకోవచ్చు, ఇంకా క్రిస్పీగా రావాలి అనుకుంటే. నేనైతే పోయట్లేదు, ఓన్లీ వేడి వాటర్ తోటి కలుపుతున్నా పిండి అంతా. ఇలా కొంచెం కొంచెం పిండిని ఇలా కలుపుకుంటూ పక్కకి పెట్టుకుందాం. ఇది అయినా ఇంకా గట్టిగా ఉంది, ఇంకా మెత్తగా కలుపుకోవాలి. తర్వాత నెక్స్ట్ అంతా మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కానీ ఎక్కువ పిండి కదా, ఇలా కొంచెం కొంచెమే కలుపుకోవాలి. వేడి వేడి ఉంది, వేడి నీళ్ళు పోసినాయి కదా. ఇలా పిండిలో నుంచి కొంచెం కొంచెం ముద్దలు తీసుకుంటా ఇట్లా మన మురుకుల గొట్టంలో పెట్టుకొని డైరెక్ట్ నేను కంచెంలోనే ఒత్తెత్తున్న ఆయిల్లో ఇలా రౌండ్గా చేసుకోవాలి. కలర్ చేంజ్ అయింది, ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది, మనకు క్రిస్పీగా వస్తుంది. ఇది ఇట్లా కారపూస చేసుకోవచ్చు, బిల్లలు బిల్లల్లాగా.